బిగ్ బాస్ అగ్ని పరీక్ష అవును సార్. అప్లై వెల్ చేస్తా అప్లై చేద్దామనే చూస్తున్నాను. వైట్ గోల్డ్ ఇదేదో పెట్టారుగా కాంటెస్ట్. ఈ అగ్ ఈజీయేనేగా. ఈజీగానే ఉంది. ఇదేదో 3 స్టెప్పులు పెట్టారు. ఫస్ట్ ఒక ఆడియో ఏదో ఏంటి ఆడిషన్ వీడియో క్రియేట్ చేయాలి. దాన్ని అప్‌లోడ్ చేయాలి. అక్కడి వరకు బానే ఉంది. థర్డ్ స్టెప్ ఫిల్ ఇన్ ద ఫార్మ్ అని ఒకటి పెట్టారు. ఆ ఫార్మ్‌లో మనకి ఆడిషన్ వీడియో లింక్ ఆఫ్ ఇన్‌స్టాగ్రామ్ లింక్ పెట్టమని అన్నారు. అంటే మనం ఆడిషన్ చేసి ఎందుకు బిగ్ బాస్‌కి వెళ్ళాలని అనుకుంటున్నామో చెప్పి అది ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేయాలంట ముందే. అవును, పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లో పెట్టేయమంటున్నారు. పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లో. మరి మనం ఇప్పుడే పెట్టేస్తే బిగ్ బాస్‌కి వెళ్తామో లేదో తెలీదు. అసలు ఇంతకీ అది అగ్ని పరీక్ష వరకే. అవును. పోనీ బిగ్ బాస్‌కి వెళ్తున్నామనన్నా పెట్టొచ్చేమో. అదే ఎలా పెట్టాలి? అసలు ఎలా ఇది వర్కౌట్ అయితదా? ఏంటి? అసలు జనాలందరూ యాక్చువల్‌గా ఈ డౌట్ చాలా మందిలో ఉంది. ఈయన హ్మ్. ఇప్పుడే పెట్టేస్తే మొత్తం మీరు ఎందుకు బిగ్ బాస్‌కి వెళ్ళాలని అనుకుంటున్నారు అన్న వీడియో మొత్తం అంతా మీకు సంబంధించినయి అంతా ఇక్కడ ఈ వీడియోలోనే పెట్టేస్తే నేను అక్కడ అదే బిగ్ కదా! బాస్‌కి వెళ్ళిన తర్వాత ఏం చూపించాలి? ఏం చెప్పాలి? ఒకవేళ హ్మ్. బిగ్ బాస్ సెలెక్ట్ కాకపోతే నా గురించి వీళ్ళందరికీ తెలుస్తది కదా! ఏదన్నా ఒక మెయిన్ పాయింట్ ఏదైనా చెప్పారని అనుకో, అది హ్మ్. రివీల్ అయిపోయిన తర్వాత ఎలా హ్మ్. అనే డౌట్ చాలా మందిలో ఉంది. దానికి ఎగ్జాక్ట్‌లీ. సంబంధించి కూర్చొని మాట్లాడుకుంటే బెటర్ దీన్ని. కూర్చోండి. ఫస్ట్ వచ్చి కూర్చొని చెప్పండి. సో, ఏంటి సార్ చెప్పండి శేఖర్ సార్? ఈ హ్మ్. అగ్ని పరీక్ష కాస్త చాలా మందికి పెద్ద పరీక్షలాగా ఇంతకి మీరు అయిపోయింది. అప్లై చేశారా లేదా? ఎక్కడ అంత ప్రొఫైల్ అంతా ఆ వీడియో మొత్తం మన గురించి మొత్తం సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లో పెట్టమంటే ఎలాగా పెట్టేది? యాక్చువల్‌గా చాలా మంది యాంకర్‌లు గాని, ఆ! సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గాని అందరూ మామూలుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు గానీ, హ్మ్. ఇక్కడ ఎప్పుడైతే ఈడ ఆ వీడియోని మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో పెట్టి ఆ లింక్‌ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టమన్నారు. సగానికి సగం మంది డ్రాప్ అయిపోతున్నారు. ఇప్పుడు చూస్తే మన ఎవరో అన్నారు 20,000 కంటే ఆడిషన్స్ రాలేదు. హ్మ్. అప్లికేషన్స్ రాలేదు అని చెప్పేసి అన్నారు. వాస్తవానికి మనకి లాస్ట్ సీజన్ స్టార్ట్ అయింది ఈ అగ్ని పరీక్ష అనేది. హ్మ్. అందులో గనుక మనకు చూసుకుంటే విన్నర్ కూడా కళ్యాణ్ అయ్యాడు. ఏంటి అవును. కామనర్‌గా వెళ్ళిన కళ్యాణ్ పడాల విన్నర్ అయ్యాడు. అవును. అలాగే ఎవరైతే కామనర్స్ ఉన్నారో దమ్ము శ్రీజ గాని, హ్మ్. డెమాన్ పవన్ అయితే టాప్ 5 కూడా వెళ్ళాడు. అవును. సో, వాళ్ళందరూ ఫైట్ చేశారు కాబట్టి ఒక రకంగా కామనర్స్‌కి మంచి ప్లాట్‌ఫార్మ్ అని చెప్పొచ్చు. హ్మ్. వాళ్ళు అందులో విన్నర్ అయ్యారు కాబట్టి మనల్ని కూడా తీసుకుంటార్రా అని చెప్పేసి ఎక్కువ రావాలి ఆడిషన్స్. కానీ అవును. ఎప్పుడైతే ఈ కిటుకు పెట్టారో చాలా మంది డ్రాప్ అయిపోతున్నారు. ఇప్పుడు యాక్చువల్‌గా లాస్ట్ మంత్ 20కి అయిపోయింది. ఫస్ట్ బిగ్ బాస్ హిస్టరీలోనే ఆడిషన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ పెట్టడం అనేది లేదు. ఇప్పుడు మళ్ళీ 20 నుంచి 28 వరకు సెకండ్ ఛాన్స్ ఇచ్చారు. హ్మ్. మనం చూస్తే వైట్ గోల్డ్ అని జెప్పేసి. ఆ వైట్ అవును. గోల్డ్ అనేది స్పాన్సర్ ఏదైతే బిగ్ బాస్ సీజన్ 10 లోగో ఉన్నదో దానికి స్పాన్సర్ వాళ్ళు. సో, వాళ్ళు ఓకే. కాంటెస్ట్ పెట్టి దీనికి పెట్టారు. అంతా బానే ఉన్నది గానీ, అక్కడే కిటుకు అందరికి ఇప్పుడు మనకి సంబంధించినయి అన్నీ గూడా అందులో పెట్టేస్తే, సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లో పెట్టేస్తే ఎలా అనేది చాలా మంది ఆగిపోతున్నారు. అదే అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నేను అప్లై చేశాను మొర్రో అగ్ని పరీక్షకి అని మనమే చెప్పుకున్నట్టు చెప్పుకోనండి. ఉంటది. ఇంకోటేందనంటే వాళ్ళకి కూడా ఒక ఒక రకంగా చెప్పాలనంటే షో ఆర్గనైజేషన్ చేసే వాళ్ళకి కూడా అది కొంచెం మైనస్సే అయ్యుంటది. ఎందుకననంటే ఇప్పుడు మనకి కళ్యాణ్ పడాలనే తీసుకుందాం పోనీ. మిగతా వాళ్ళని ఎందుకు విన్నర్ అయ్యాడు కదా! అతన్నే తీసుకుందాం. ఈ వీడియోలో మనకి మెయిన్ మనకి లాస్ట్ టైమ్ అయితే 3 నిమిషాల వీడియో పెట్టండన్నారు. ఇప్పుడేమి ఇన్ని నిమిషాల వీడియో అని ఏం పెట్టలా. ఎప్పుడు ఎంతైనా పెట్టొచ్చన్నారు. కాకపోతే మనకి 5 మినిట్స్‌లోనే మనం చెప్పాల్సిన విషయం మనం చెప్తే బావుంటుంది. తక్కువ డ్యూరేషన్‌లో ఉండాలి. ఆ హ్మ్. వీడియో కూడా నేనెందుకు బిగ్ బాస్‌కి ఫిట్ అయితాను. వాడు చూసేవాడు ఏందనంటే వీడిని తీసుకోవటం వల్ల ఫైనల్‌గా వాడేందంటే వ్యాపారమే ఇదంతా చేసేదంతా. అవును. వీడిని తీసుకోవటం వల్ల నాకు లాభం ఏంటి, వాడికి లాభం ఏంటి అన్నదే చూసుకుంటుంటారు. సో, హ్మ్. ఆ 5 నిమిషాల్లోని మన స్ట్రెంత్ ఏంది? మన బిగ్ బాస్‌కి వెళ్ళిన తర్వాత ఏం చేయగలం? బిగ్ బాస్‌కి వెళితే నా వల్ల ఏముంటది? ఆడియన్స్‌ని నేను ఎలాగా ఎంటర్‌టైన్ చేయగలను? ఇవన్నీ హ్మ్. గూడా 5 నిమిషాల్లో చెప్పగలగాలి. హ్మ్. మెయిన్ థీమ్ ఏందనంటే ఏదో ఒక విషయంలో మనం గట్టిగా మనకి టచ్ అవ్వాలి వాడికి, చూసేవాడికి. వీడిని నేను తీసుకుంటున్నాననంటే వీడి వల్ల నాకు లాభం ఏంటి?
అని. మనం వెళ్ళి నేను పొద్దున్నే లేస్తా, సాయంత్రం పడుకుంటా, లేదనంటే నేను అది చేస్తా, ఇది చేస్తా, ఇది కాదు వాళ్ళకి కావాల్సింది. ఏదో ఒక విషయంలో వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు కళ్యాణ్ పడాలని తీసుకున్నారని అనుకుందాం. ఎందుకు తీసుకున్నారు? ఆయన జవాన్ అనే దాన్ని ఉన్నారు. ఒక ఎమోషనల్‌గా కనెక్ట్ అయితుంది అని చెప్పేసి ఉంటది. ఇంకొక లాస్ట్ టైము ఇంకో ఇద్దరు ముగ్గురిని 'దమ్ము శ్రీజాల' గాని, ఆ ఫైరు కనిపించింది ఆమెను తీసుకున్నారు. ఆ తర్వాత 'మర్యాద మనీష్' అని ఈ ఎవరిని అవును. చూసున్నా కదా ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్వాలిటీ కనిపించింది ఆళ్ళకి. ఇప్పుడు గనక మనకి రీసెంట్‌గా చూస్తే గనక ఎందుకు డ్రాప్ అయిపోతున్నారు? ఎందుకు దీని మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటే, మన స్పెషాలిటీ ఏందన్నది మనం ఆ వీడియోలో చూపించేస్తున్నాం. అవును. చూపించేసినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి మన మీద ఏం ఇంట్రెస్ట్ ఉంటది? ఫర్ ఎగ్జాంపుల్ చాలా విషయాల్లో ఇప్పుడు లాస్ట్ టైమ్ చూస్తే మనకి 'శ్రీ సత్య' ఉన్నది. వాళ్ళ మదరు వీల్ చైర్‌లో కూర్చొని షోకి తీసుకొచ్చిందంటే అమ్మ ఎంత ఎమోషనల్‌గా కనెక్ట్ అయింది. అలాగే అవును. సింగర్ రేవంత్ వాళ్ళ వైఫ్ సీమంతం చేశారు. హ్మ్. సో, నేను షోలో ఉన్నప్పుడు మా వైఫ్ ప్రెగ్నెంట్‌గా ఉన్నది. కాబట్టి నేను అయినా సరే వచ్చాను. అలాగే ఆదిరెడ్డి వాళ్ళ సిస్టర్ గురించి. ఇలా ప్రతి కంటెస్టెంట్‌కి సంబంధించి ఒక ఎమోషనల్ ఎలిమెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని తీసుకొని చెప్పేవారు. నన్ను షోలోకి తీసుకుంటే ఇలాంటియన్నీ గూడా వాళ్ళు ఆ వీడియోలో చెప్పొచ్చు. లేదంటే మా మదర్‌కి క్యాన్సర్ అనో, లేదనంటే మా అన్నయ్యకి ఇలాగనో, నాకేదన్నా హెల్త్ ఇష్యూ ఉన్నదనో. ఎందుకంటే ఇలాంటి వాటినే వాళ్ళు కనెక్ట్ అయితుంటారు. ఇప్పుడు వీళ్ళని తీసుకోవాలనన్నా కూడా వాళ్ళు ఏదో ఒక వాళ్ళకి సంబంధించింది చెప్పాలి వీళ్ళు. ఏదో ఒక రహస్యం గాని, వాళ్ళ లవ్ స్టోరీ గాని, లేదనంటే వాళ్ళ బ్రేకప్‌కి సంబంధించింది గాని, లేదనంటే ఇంకా ఏదైనా వాళ్ళ పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన సీక్రెట్ గాని ఏదో ఒకటి చెప్పాలి. ఇంట్రెస్టింగ్‌గా. ఇంట్రెస్టింగ్‌గా. సో, అది ఇప్పుడు చెప్పేసారనుకో, ఈ వీడియోలో ఇప్పుడు కూడా వాళ్ళని తీసుకోవాలనంటే దాన్ని రివీల్ చేయాలి ఈళ్ళు. అవును. చెప్పేస్తారు. చెప్పేసిన తర్వాత వాళ్ళని తీసుకోలేకపోతే అవును. అది కూడా ఉంటది మళ్ళా. ఇంకొకటేందంటే మనం ఇక్కడ మెయిన్ పాయింట్ ఏందంటే వీళ్ళని తీసుకునేది అగ్ని పరీక్షకు మాత్రమే. అవును. సో, అగ్ని పరీక్షలో మళ్ళా మనకి లాస్ట్ టైమ్ లాగా జుట్టు టాస్క్‌లు పెడతారు. టాస్క్‌లుంటాయి. అక్కడ ఫోన్ వాళ్ళు సెలెక్ట్ పగలగొడతారు. అక్కడ మళ్ళీ సెలెక్ట్ చేయాలి. ఇదంతా ఇదుంటది. ఒకవేళ మళ్ళా వీళ్ళకి డౌట్ ఏమొస్తదనంటే నేను సెలెక్ట్ కాకపోతే మళ్ళా నేను ఈ విషయం నేను చెప్పేస్తా ఇప్పుడు ఆ వీడియోలో. నన్ను తీసుకోవటం కోసం. చెప్పేసిన తర్వాత మళ్ళీ దాన్ని సోషల్ మీడియాలో నేను షేర్ చేసేస్తా. అందరికీ తెలిసిపోతది ఆ విషయం. అవును. మళ్ళా నన్ను తీసుకోలేకపోతే పరిస్థితి ఏంది అని మళ్ళీ కూడా నెక్స్ట్ టైమ్‌కి అప్లై చేసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ ఏం ఏం ఉండదు ఉండదు. ఇంకా. ఇప్పుడు దాన్ని కూడా మెయిన్ ఇప్పుడు అప్లికేషన్‌లు కూడా రాకపోవడానికి కూడా మెయిన్ రీజన్ అదే అయ్యుండొచ్చు. అంటే అదే అప్లికేషన్స్ రాలేదంటే ఈ 20కే క్లోజ్ అయిపోయిందని చెప్పారు గదా! హ్మ్. మళ్ళీ రీఓపెన్ చేసి మళ్ళీ ఇంకా ఛాన్స్ ఉంది. మళ్ళీ కాంటెస్ట్ క్లోజ్ అయిపోయిన తర్వాత అంటే ఇలా మళ్ళీ రీస్టార్ట్ చేయడం అనేది అవును. మామూలుగా ఉండదు గదా! ఫస్ట్ టైమ్ తెలుగులోనే ఫస్ట్ కాదు టైమ్. మొత్తం ఓవరాల్ బిగ్ బాస్‌లో కూడా సెకండ్ టైమ్ ఛాన్స్ ఇవ్వటం కూడా ఇప్పుడు అది ఓకే. ఏందనంటే ఇప్పుడు వైట్ గోల్డ్ కదా! వాళ్ళ స్పాన్సర్స్ కాబట్టి వాళ్ళు బ్రాండ్ ప్రమోషన్ కోసం ఇది వైట్ పెట్టారు. గోల్డ్ బ్రాండ్‌ని ప్రమోట్ చేయడానికి ప్రమోట్ చేయడం కోసమే ఇది. ఇంకోటేందంటే దీనివల్ల అడ్వాంటేజ్ ఏందనంటే ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే ఒకరినే తీసుకుంటారంట దీంట్లో నుంచి. వైట్ గోల్డ్ కాంటెస్ట్ నుంచి ఒకరినే తీసుకుంటారు. మొత్తం అగ్ని పరీక్ష నుంచి కామనర్స్‌ని ఎంతమందిని తీసుకుంటున్నారు? అంటే లాస్ట్ సీజన్‌లో దానికి కూడా చాలా మందికి డౌట్లున్నాయి. యాక్చువల్‌గా అయితే లాస్ట్ సీజన్‌లో ముగ్గురిని తీసుకుంటారని అన్నారు. అవును. మనకు ఫైనల్‌గా చూసుకుంటే 7గురిని తీసుకున్నారు. అవును. ఎక్కువ ఇప్పుడు మందిని వీళ్ళే ప్రకటించారు 5గురిని తీసుకుంటామని చెప్పేసి. ఆ తర్వాత మళ్ళా ఇందులో పెరగొచ్చు కూడా. పెరగొచ్చు. ఎందుకనంటే 5గురిని తీసుకుంటున్నారు. లాస్ట్ టైమ్ ముగ్గురిని తీసుకుంటారు 7గురిని తీసుకున్నప్పుడు ఈ 5గురిని తీసుకుంటామన్నప్పుడు 10 మందిని కూడా తీసుకోవచ్చు. పైగా ఇప్పుడు దశావతారం కాన్సెప్ట్‌కి కూడా ఇది యాప్ట్ అవ్వచ్చు. ఈ 10 మందిని తీసుకోవటం. అవును. ఎందుకంటే అది నెక్స్ట్ ఈ బ్రాండ్ ప్రమోషన్ ఏదైతే ఈ వైట్ గోల్డ్ అనేది ఉన్నదో లాస్ట్ వరకు కూడా దీని ద్వారా వెళ్ళిన అతనికి ఎక్కువ పాపులర్ అయ్యే అవకాశం ఉంటది. ఎందుకనంటే ఇతన్ని ఎలిమినేట్ చేసి ఛాన్సెస్ కూడా ఎందుకనంటే వాళ్ళు ఆ బ్రాండ్ ప్రమోషన్‌ని ఎందుకంటే ఆ లోగో ప్రమోషనే వీళ్ళతోటి ఉన్నది కాబట్టి ఆ అవునవును. సీజన్ 10 అనే దానికి స్పాన్సర్ కాబట్టి అవును. సో వీళ్ళు ఎవరైతే దీని ద్వారా సెలెక్ట్ అయ్యారో ఆ పేరుతోటే వాళ్ళు పాపులర్ అవ్వచ్చు. సో, వైట్ గోల్డ్ వైట్ గోల్డ్ పేరుతోటే వాళ్ళ పేరు కంటిన్యూ అయ్యి చివరి వరకు కూడా ఎందుకనంటే ఆ పేరు ఉన్నది అనంటే ఆ ముందు వీళ్ళ బ్రాండ్ ఉంటది కాబట్టి వాళ్ళని చివరి వరకు ఉంచే ఓకే. అవకాశం అయితే ఉంటది. తీసుకోవటానికి కూడా ఖచ్చితంగా దీని నుంచి కూడా ఒకరినే అని అన్నారు గానీ, తర్వాత ఇందులో గనక మంచిగా ఏదన్నా వీడియో బావుంది ఇతను కూడా ఉంది వైల్డ్ కార్డ్ ద్వారా ఎందుకంటే లాస్ట్ అగ్ని పరీక్ష ద్వారా కూడా తీసుకున్నారు గదా! ఓకే. మనకి. సో, ఇప్పుడు కూడా మనకి దీని ద్వారా కూడా తీసుకోవచ్చు. అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటది. దీని ద్వారా వెళ్ళిన వాళ్ళకి షోలోకి. వైట్ గోల్డ్ ద్వారా వెళ్ళిన వాళ్ళకి ఒక్కరికి ఆ! వాళ్ళు ఎండ్ వరకు ఉండే అవకాశం ఉండే ఎక్కువగా అవకాశం అయితే ఉంటది. ఉంటుంది. యాహ్! అండ్ మిగతావి 5 మెంబర్స్‌ని కామనర్స్‌ని తీసుకుందాం కామనర్స్ అనుకుంటున్నారు. తీసుకుంటారు. ఎందుకంటే 20తో అయిపోయింది
అయింది కాబట్టి అందులో నుంచి ఒక 5 తీసుకుంటానని చెప్పేసి అని అన్నారు. సో ఇందులో నుంచి ఒకరిని తీసుకుంటారు, లేదంటే లాస్ట్ ఓవరాల్ గా 5 మెంబర్స్ 5 or 6 10 వరకు ఉండొచ్చు. ఎందుకంటే దీన్ని దశావతారం అని కాన్సెప్ట్ పెట్టారు వాళ్ళ కాబట్టి. జడ్జిలు లాస్ట్ టైం అయితే అక్కడ ఉన్న ఎవరైతే జడ్జిలు ఉన్నారో శ్రీముఖి హోస్ట్ చేసిన శ్రీముఖి కూడా ఒకరిని లాస్ట్ మినిట్ లో మర్యాద మనిషిని Okay. ఓ పర్సన్ కూడా వాళ్ళు సజెస్ట్ చేసింది పంపించారు. Okay. అలా కూడా లాస్ట్ మినిట్ లో కూడా పంపించవచ్చు. కేవలం ఇప్పుడు ఎవరైతే ఈ మెంబర్స్ ఉన్నారో వీళ్ళే కాకుండా ఈ కాంటెస్ట్ నిర్వహించిన వాళ్ళే కాకుండా అక్కడ జడ్జిలు కూడా కొంతమందిని సెలెక్ట్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళ ద్వారా కూడా ఇంక వెళ్ళొచ్చు. ఓకే. సో ఈ దశావతారం కాన్సెప్ట్ అంటే అసలు ఎలా ఉండబోతోంది బిగ్ బాస్ లో నెక్స్ట్ ఇంకేమన్నా అంటే లాస్ట్ టైం చూస్తే కంప్లీట్ గా యాక్చువల్ గా commoners ఇది ని తీసుకోవడం ఇప్పటికి ఇవన్నీ. 10th కాబట్టి ఖచ్చితంగా ఒక మైల్ స్టోన్ లా ఉండేటట్టుగానే ప్లాన్ చేసి ఏదో ఆషామాషిగా పెట్టేసి లాగా అయితే ఉండదు ఇది. కాకపోతే ఈ దశావతారం కాన్సెప్ట్ ఏందని అంటే ఒక మామూలుగా మనం అనుకోవచ్చు ఒక 10 మంది కామనర్స్ నుంచి 10 మంది ఏమో సెలబ్రిటీల నుంచి. ఎందుకంటే సెలబ్రిటీలు ఉంటేనే మనకి ఎంత కామనర్స్ గా ఉన్నా కూడా సెలబ్రిటీలు ఉండాలి. సెలబ్రిటీలు వీళ్ళని వాళ్ళు ఒక 10 మంది వీళ్ళు ఒక 10 మందిని కలిపి పంపించారంటే అది లాస్ట్ సీజన్ సేమ్ అదే అయ్యింది. ఫస్ట్ లో వాళ్ళని వీళ్ళని పంపించారు, తర్వాత మధ్యలో కొన్ని 5 వారాలు అయిన తర్వాత మళ్ళీ ఇద్దరిని కలిపేశారు. అదంతా మళ్ళీ మనం మర్చిపోయాం, ఇంకా వీళ్ళు కామనర్సా వీళ్ళు సెలబ్రిటీలు అనేది మర్చిపోయాం. గేమ్ సో గేమ్ లా గేమ్ చూసారు లాగే ఇంకా. అయిపోయింది. కాకపోతే ఇది దశావతారం అనేది కాన్సెప్ట్ ఎలా అంటే హిందీలో మనకి బిగ్ బాస్ జరిగినప్పుడు అది క్లిక్ అయింది అక్కడ. ఎలా అని అంటే ఇందులో నుంచి సెలబ్రిటీల్లో నుంచి ఒకరిని ఈ కామనర్స్ లో నుంచి ఒకరిని జంటగా పంపిస్తుంటారు హౌస్ లోకి. ఓహో. జంటగా పంపించి వాళ్ళు గేమ్ ఆడుతుంటారు జంటగా గేమ్. సో ఓకే. 10 జంటలో వెళ్తాయి. అప్పుడు దశావతారం కాన్సెప్ట్ కి లింక్ అవ్వచ్చు. అలాగా ఒక Okay. 10 జంటల కింద వెళ్ళారు అనుకో 10 రెళ్ళు 20 మంది కంటెస్టెంట్స్. మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వెళ్ళిన వాళ్ళని కూడా జంటగానే పంపించవచ్చు. సో ఓకే. ఇదే జరుగుతుందని చెప్పలేదు కానీ ఆ కాన్సెప్ట్ అయితే ఏదో ఉంటది. ఎందుకంటే ఆడేది కంటెస్టెంట్లే, తీసుకునేది సెలబ్రిటీలో 10 మంది వీళ్ళకి 10 మంది ఉంటారు. సో ఆ దశావతారానికి లింక్ చేయాలి అని అనుకున్నప్పుడు అందులో నుంచి ఒకరిని ఇందులో నుంచి ఒకరిని సెలెక్ట్ చేసి వీళ్ళిద్దరిని కలిపి జంటగా ఆడతారు. అప్పుడు జంటగా ఆట ఆడతారు. ఇక్కడ ఓకే. ఇంకోటి మనకి అలా జంటగా ఆడినప్పుడు టాస్క్లు జరిగినప్పుడు కెప్టెన్సీ విషయంలో కూడా మనకి ఒకరినే పెట్టాలి కదా మామూలుగా అయితే. ఆ, అవును. ఇప్పుడు వీళ్ళు ఇద్దరు ఆడతారు, మరి ఇద్దరు గెలిచినప్పుడు కెప్టెన్ ఎవరు అవ్వాలి అనేది కూడా మళ్ళా క్లాష్ రావచ్చు. అప్పుడు మంచి ఆటలో కూడా మజా రావచ్చు. ఎందుకనంటే ఓకే. అప్పటి వరకు వీళ్ళు జంటగా ఉంటారు, కెప్టెన్సీ ఎవరో మీరిద్దరే తేల్చుకోండి అని. ఇప్పుడు వీళ్ళు మిగతా 9 జంటలతోటి 10 జంటలు ఉన్నాయి అనుకో, 9 జంటలతోటి పోరాడి వీళ్ళు గెలుస్తారు. ఈ జంట గెలిచినప్పుడు వీళ్ళని విన్నర్స్ గా ప్రకటిస్తారు. మరి కెప్టెన్సీ మీ ఇద్దరులో ఎవరనంటే వాళ్ళతో పోరాడిన వాళ్ళు వీళ్ళిద్దరూ పోరాడుకోవాలి. అప్పుడు కొంచెం ఆట మజాగా ఉంటుంది. అప్పుడు వాళ్ళిద్దరిలోని ఎవరికి క్యాపబిలిటీ ఎంత ఉన్నది అని చెప్పేసి వీళ్ళిద్దరు వాదనలు, మళ్ళీ అది కూడా కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఓకే. ఈవెన్ నామినేషన్స్ అయినప్పుడు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎందుకనంటే ఒక్కొక్కరికి మన ఇద్దరం ఉన్నామని అనుకుంటే నాకు వాళ్ళ మీద ఇష్టం ఉండొచ్చు, వీళ్ళ మీద ఇష్టం ఉండొచ్చు, ఇద్దరిది అభిప్రాయం ఒక్కొక్కసారి విభేదించవచ్చు కదా. నేను ఆ నామినేట్ చేయాలి అని అనుకుంటే లేదు నేను ఈ నామినేట్ చేయాలని అనుకుంటానంటే నామినేషన్స్ అనేది ఇంతకు ముందు వాళ్ళకి వీళ్ళకి మధ్యన జరిగాయి ఎవరినైతే నామినేట్. ఇప్పుడు ఏంటంటే జంటగా ఆడారని అనుకో వీళ్ళిద్దరి మధ్యనే ఇబ్బంది ఉంటుంది. కాబట్టి అది కూడా మనకి బిగ్ బాస్ ఆట రంజుగా మారటం అని అంటే గొడవలే కాబట్టి ఇది కూడా బాగా క్లిక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. సో చూద్దాం మరి ఎలా ఉంటుందో ఏంటో. మరి కాకపోతే ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ ఈ కాన్సెప్ట్ ఏదైతే పెట్టారో అంటే సీక్రెట్స్ రివీల్ చేయకుండా ఆడిషన్స్ కి బెస్ట్ గా ఏమి ఇవ్వచ్చు అంటే అయితే జనాలు ఒక పని చేయొచ్చు. ఇప్పుడు ఎవరైతే మీది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ ఐడి ఉన్నది, మీకు 1000 మందో 2000 మందో లేదనంటే లక్షల్లోనో ఫాలోవర్స్ ఉన్నారని అనుకుందాం. ఆ వీడియోని మీ దాంట్లో పెడితే అందరికీ తెలిసిపోతుంది ఈమెకి మళ్ళీ ఆడిషన్లోకి కూడా సెలెక్ట్ అవ్వలేదు అని చెప్పేసి అని అనిపించింది, నాకు ఇష్టం లేదు అలా అని అనుకున్న వాళ్ళు వేరే నెంబర్ తోటి ఏదన్నా ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుని అందులో ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నా సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు ఈ ఫాలోవర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళని తీసుకుంటారు, తక్కువ ఉన్న వాళ్ళని తీసుకుంటారు అనేది లేదు. కాబట్టి కొత్తగా అకౌంట్ ఏదన్నా వేరే నెంబర్ తోటి ఓటీపీ అలాగే వస్తుంటుంది కదా, జనరేట్ అవుతుంటుంది. కాబట్టి కొత్త అకౌంట్ అన్నా క్రియేట్ చేసుకుని ఆ కొత్త అకౌంట్ తోటి ఒక లింక్ మన వీడియో పోస్ట్ చేసుకుని ఆ వీడియోని అందులో పెట్టి
చేయొచ్చు, అది కూడా ప్రాబ్లం లేదు. కొంచెం కొంతవరకు రిస్క్ ఫ్రీ అది. అంతే. ఎందుకంటే మనకి ఇష్టం ఉండదు కదా! ఇప్పుడు అవును. నాకున్న సమస్యలు నన్ను సెలెక్ట్ చేస్తాను అని అంటే నాకున్నయన్నీ నేను చెప్పేస్తా. చెప్తాం. నన్ను సెలెక్ట్ చేయండి, నా వల్ల ఇది యూజ్ ఉంటది మీకు, షోకి యూజ్ ఉంటదని చెప్పామనుకో చేసేయొచ్చు. కానీ ఇక్కడ ఏందనంటే చేస్తారో లేదో తెలియనప్పుడు నేను ఎందుకు చెప్పాలని అనుకుంటాడు కాబట్టి ఇది కొంచెం ఒక 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 వే అనుకోవచ్చు దీన్ని. కరెక్ట్. సో ట్రై చేద్దాం మరి. మన వాళ్ళు కూడా బిగ్ బాస్ కోసం ఈగర్లీ వెయిటింగ్ కాబట్టి. అయితే మీరు ఇప్పుడు కొత్త నంబర్ నుంచి ట్రై చేసి పెట్టి చూడండి అసలు. చూస్తాను. అప్పుడు మీరున్నారు కదా ఫాలోవర్‌లో. ఫాలోవర్‌లు ఏం పట్టించుకోరని అనుకుంటున్నా. యాహ్! చూడండి. ఓకే. డన్. ఓకే. ఓకే సార్. థాంక్ యూ సో మచ్. బాయ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై.